ఎప్పుడో మర్చిపోయారు జనాలు పాపం. ఇక ఇద్దరు మంత్రులు అవుట్ అంటూ వార్త కనిపిస్తుంది మనకు తొలి వెలుగులో. 20 మంది ఎమ్మెల్యేలు పూర్ పర్ఫార్మెన్సు, నేతల పనితీరుపై సీఎం రేవంత్ సర్వే, కొత్త ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత, త్వరలో సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్ట్లు. వర్గ విభేదాలొద్దు, అతి చేస్తే సహించను, కార్యకర్తలకు సమయం కేటాయించాల్సిందే, స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, కొత్త ఏడాదిలో ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్, 4 రోజుల పాటు సీఎం దావోస్ టూరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా వర్గాలు సునీల్ కనుగోలు టీంతో కలిసి సీఎం రేవంత్ సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేవంత్ క్యాబినెట్లో 2 మంత్రులపై జనాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ రిపోర్ట్లో వెల్లడైనట్లు సమాచారం. అయితే వారిని సీఎం స్వయంగా పిలిచి మాట్లాడతారా లేక క్యాబినెట్ నుంచి తొలగిస్తారా అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని రిపోర్ట్లో వెల్లడైనట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపైన ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైందట. ఈ సర్వేల్ని త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో సీఎం రేవంత్ పంపించున్నారు. దీంతో సర్వే నివేదికల్లో ఏముందనే టెన్షన్ ఎమ్మెల్యేలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. సో క్లియర్గా మనం దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఏడాది పరిపాలనలో మొన్న కొత్త సంవత్సరం నాడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా విషయం చెప్పనికే పోయారు. సో విషయం చెప్పనికే పోయిన తాన ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పినట, మీకు తెలుసో తెలియదో కానీ కొన్ని సర్వేలు చేయిస్తూ ఉన్నా, ఆ సర్వేలలో 20 మంది కొత్తోళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉన్నది. ఇక ఇద్దరు మంత్రుల కథ కూడా చాలా దారుణంగా ఉంది. సో 2 మంత్రుల్ని కట్ చేయాలి, ఇటు 20 మంది మీద పర్ఫార్మెన్స్ మీద కూడా మీ సీల్డ్ కవర్లా మీకే పంపిస్తా, మీరే చదువుకొని ఒక్కసారి మీరు జ్ఞానోదయం తెచ్చుకోరు. ఏం మిస్టేక్ చేస్తున్నారు, గ్రౌండ్లో ఎందుకు మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు, కార్యకర్తలతో ఎందుకు మమేకం అవుతలేదు, ఎందుకు ఫోన్లకు రెస్పాన్స్ అవుతలేదు, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా అనేది సీల్డ్ కవర్లో పంపిస్తా, ఇక కొన్ని సర్వేలు చేయించినని క్లియర్గా చెప్పినట. సో ఆ 20 మంది కూడా అందరూ కొత్తోళ్ళే. కొత్త బిచ్చగాడు ఊరెడగడా పొద్దురగడ అన్నట్టు సామెత ఉంటుంది తెలంగాణలో. కొత్త బిచ్చగాడు పొద్దురగడట. ఆ టైప్లో కొత్తగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మరి కొంతమంది అందరు కాదు, మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్సు పనితనం అంతా కూడా ప్రజల అభివృద్ధి కోసం చూపిరి, నియోజకవర్గ అభివృద్ధి కోసం చూపిరంటే సొంత ఎజెండాను ముంగల పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసము కల్వకుంట్ల ఫ్యామిలీ స్టైల్లో పోతున్నట కొంతమంది. సో వాళ్ళ మీద నజరు పెట్టి మీరు కొంత కింది స్థాయి కార్యకర్తలతోటి సమన్వయంగా ఉండండి, కింది స్థాయి కార్యకర్తల ఫోన్లు లేపుర్రి, వాళ్ళకి సమయాన్ని కేటాయించుర్రి, రానున్న పంచాయతీ ఎన్నికల్లో కింది స్థాయి గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తనే బూత్ లెవెల్లో పనిచేసి గెలిపించుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని సీట్లు వచ్చినాయంటే కింది స్థాయి పంచాయతీలో ఉన్నటువంటి కార్యకర్త జెండాను మోసి జై కొడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి అటువంటి జెండా మోసి జై కొట్టినటువంటి కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, కార్యకర్తలకు కలవకుండా, కార్యకర్తలకు సమయం ఇవ్వకుండా ఎంతసేపు హైదరాబాద్లో ఫామ్ హౌస్లలో వండుకుండు, హైదరాబాద్లో హైటెక్ సిటీలో తిరుగుడు, పెద్ద పెద్ద హోటళ్ళకు పోవుడు, రిబ్బన్ కటింగులు చేసుడు, ఇవే సరిపోయినాయట కొత్తగా ఎన్నికైనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు. ఏడ పిలిస్తే ఆడికి హోటళ్ళకు పోవాలి, రిబ్బన్ కట్ చేయాలి, ఇక షాలో కప్పగానే ఇట్లా ఫోటో దిగాలి, ఒక బొక్కే పట్టుకోవాలి. ఇదే పనిగా ఏడ పిలిస్తే ఆడికి దావత్కు పోవాలి, బుక్కెడు పువ్వు తినాలి, 4 గింజలు వేయాలి, ఆశీర్వదించాలి, రావాలి. ఇదే పని అయిపోయింది. మీటింగులు పెడితే కటౌట్లు కట్టాలి పెద్ద పెద్దవి. ముఖ్యమంత్రి వస్తున్నట్టే హడావిడి చేయాలి, ఆ పూట కదంతా క్లీన్ చేపియాలి, ఆ పూటకు హల్చల్ చేసి అధికారులని బెదరగొట్టి అదరగొట్టి ముందుకు తోలియాలి. మనం ఎడ్లను కూడా కొడతాం కదా కట్టె తీసుకొని, హల్చల్ చేసినట్టుగా చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ తప్ప, తాత్కాలిక పర్ఫార్మెన్స్ తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారము, శాశ్వతమైనటువంటి పర్ఫార్మెన్స్ లేదట లీడర్ల దగ్గర, కొంతమంది దగ్గర. సో వాళ్ళంతా యాక్టివ్గా కావాలి, ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. మీ ప్రజలే వ్యతిరేకత చెప్తా ఉన్నారు, వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, గెలిచిన నాడు వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు, ఓట్ల కోసం వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు రాలేనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పాతగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఓసారి గ్రామానికి పోండి, ఓట్లాడుకోనికి ఇట్లా వంగి దండాలు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినాక ఇలా హైదరాబాదుకు ఫామ్ హౌజులకు, రిబ్బన్ కటింగ్లకు, ఇక విందు భోజనాలకు పరిమితం కాకురి, కొంచెం గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోండి. అసలే సర్పంచులు లేరు, ప్రత్యేక అధికారుల చొరవలతో గ్రామాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటి గ్రామాలకు నాడు పోయిరాండి, నెలకొక 2 సార్లు పోయిరాండి, ఏమవుతున్నది?
పోయేటప్పుడు దారిలో పోయేటప్పుడు ఏదైనా ఒక ఊరికి పోండి, ఏం సమస్య ఏం ఎట్లా నడుస్తుందని అడిగే ప్రయత్నం చేయరు. ఇవి లేవు. రిబ్బన్ కట్టుకు పిలిచినట్టే టక్కున పోతాడు. పెళ్ళికో లేకపోతే ఇంకో దావతికి పిలిచినట్టే టక్కున పోయి ఇక్కడ పోదిని 4 అక్షంతలు వేసి వస్తాడు. సో ఇట్లా నడుస్తుందంట. ఇక మంత్రుల విషయానికి వస్తే కొండా సురేఖ కావచ్చు, ఇటు జూపాలి కావచ్చు, ఇద్దరు గురించి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, కథా కార్ఖాన అంతా మీకు తెలిసింది తెలంగాణ ప్రజలకు. ఇక జూపాలి కృష్ణారావు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నాడట ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద. సో ఇద్దరి మంత్రుల్ని మరి ఏమైనా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేసి కొత్త వాళ్ళని ఏమైనా తీసుకుంటారా అనేది పూర్తి సమాచారం తెలియదు. కానీ బట్ వీరిద్దరి మీద మాత్రం కొంత ఫోకస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, 20 మంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదంటూ ఇక ముఖ్యమంత్రికి కొంత సీక్రెట్గానే సర్వేలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయట. ఆ సర్వేల ఆధారంగా ముందుకు పోయే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇక మనం ఇంకేం మిగిలినాయి మనకు ఎక్కువగా